ఇది చాలా తక్కువ మంది పెట్టేటువంటి బిజినెస్ అయినా గూడా, ఆ కొద్ది మందితోనే నేను మాట్లాడి, మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి. మీరొక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు. వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టుకుంటారు ఎంతో కొంత డబ్బులు మిగులుతాయి. సో, ఇది బ్యాటరీ రీజనరేటర్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు దీన్ని. మనం ఈ మధ్య కాలంలో చూస్తే గడిచిన 10, 20 ఏళ్లుగా మీకు బ్యాటరీ లేనిదే మనకేం ఉండట్ల. కార్‌లో బ్యాటరీ గావాలి, ఇన్వర్టర్‌కి గావాలి. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇట్లా ప్రతి చోట బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇన్వర్టర్స్ అయితే అందరి ఇళ్లలో ఉంటున్నాయి. 100 ఇళ్లలో ఖచ్చితంగా 60 ఇళ్లలో ఇన్వర్టర్ పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు. సో, ఇన్వర్టర్ అంటేనే మరి బ్యాటరీ. చిన్న చిన్న బ్యాటరీస్ ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాటరీస్ ఉంటాయి. 30,000, 40,000 బ్యాటరీస్ ఉంటాయి. సో, కంపెనీస్ గూడా గట్టిగానే గ్యారంటీ ఇస్తాయి. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ బ్యాటరీ ఖచ్చితంగా దాని టైం అయిపోతుంది. గ్యారంటీ కూడా అయిపోతుంది. సో, ఖచ్చితంగా మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. కొత్త బ్యాటరీ కొనాలంటే 10,000 స్టార్టింగ్ ధర 10,000 ఉంటది. పెద్ద బ్యాటరీస్ అయితే. ఈ 50, 60 వేలు కూడా బ్యాటరీస్ ఉంటాయి. సో, మనం ఏం చేస్తామంటే మనకు బిజినెస్‌లో ఈ బ్యాటరీ రీజనరేటర్ బిజినెస్‌లో మనం ఒక రీచార్జ్ షాప్ అనుకోవచ్చు దీన్ని. మనం ఒక పెద్ద మెషిన్ కొనుక్కుంటాం. బ్యాటరీ రీజనరేటర్ మెషిన్ అని ఉంటది. దాని కాస్ట్ ఎంతో మనకు ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయో చెప్తా గానీ, ఆ మెషిన్‌ని మనం కొని పెట్టుకుంటాం. మన ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. కొంచెం ఒక రూమ్ ఉంటే సరిపోతది. దానికి పెద్ద షాపులు, గీపులు అక్కర్లా. మార్కెటింగ్ మంచిగా చేసుకోవాలి. ఆ మెషిన్ మీద బేసిక్ మెషిన్ మీద 3 బ్యాటరీలు ఒకేసారి పెట్టొచ్చు. సో, మనం సరిగ్గా కస్టమర్ల దగ్గర నుంచి తెచ్చుకొని మంచి బ్యాటరీలు మనం మార్కెటింగ్ అది చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. మనం బ్యాటరీ రీచార్జ్ చేసి వాళ్ళకి వెనక్కిస్తాం గదా! వాళ్ళు కొత్త బ్యాటరీ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసిందబ్బా! అట్లాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళ బ్యాటరీ తెచ్చుకొని మనం బ్యాటరీ మెషిన్ రీజనరేటర్ అన్నట్టు రీచార్జ్ మెషిన్ అనుకున్నాం కదా సిద్ధాన్ని. ఆ రీచార్జ్ మెషిన్ మీద పెట్టి ఒక కొన్ని గంటలు అట్లా పెట్టి ఇచ్చేస్తాం మళ్ళీ వెనక్కి వాళ్ళకి. ఈ ప్రాసెస్‌కి మనకయ్యే ఖర్చు ఎంతో కొంత ఉన్నా, వాళ్ళు అవతల 10,000, 20,000 పెట్టి కొనాల్సిన వాళ్ళకి ఖర్చేముంది? నెక్స్ట్ 3 ఏళ్ళు వచ్చేస్తది మళ్ళీ ఆ బ్యాటరీ. సో, ఆళ్ళకి మనం దాదాపు 5,000, 6,000 సేవ్ చేసినట్టే. కాబట్టి మనం ఏ 2,000 చక్కగా 3,000 చార్జ్ చేసుకోవచ్చు. అయితే మనం తెచ్చుకునేటువంటి బ్యాటరీసు రకరకాల అంశాలను చూసుకోవాలి. ఏదైతే కస్టమర్ నుంచి తెచ్చుకుంటామో. ఇది ఖచ్చితంగా హోమ్ హోమ్ డెలివరీ టైప్‌లో పెట్టుకోవాలి. అప్పుడే ఎక్కువ మందొస్తారు. లోడు, వోల్ట్సు, పవరు, గ్రావిటీ ఇవన్నీ చక్కగా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి. అట్లాగే ప్రతి బ్యాటరీకి గూడా క్లాంప్ మీటర్, హైడ్రోమీటర్ అనేటువంటి ఉపయోగించే టెస్టింగ్ టూల్స్ ఉపయోగించేవన్నీ ఉంటాయి. వాటిల్ని అంటే మనం ఈ మెషిన్ కొన్నప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాటిల్ని ఉపయోగించుకొని ప్రతి బ్యాటరీ యొక్క స్పెసిఫికేషన్స్‌ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అదంతా చెక్ చేసుకున్న తర్వాత ఆ మెషిన్‌ని ఆటోమేటిక్‌గా ఎంత టైం గావాలి ఏంటని ఆ మెషినే చూపిస్తది. కొన్ని బ్యాటరీస్ అయితే 6 గంటలు పెట్టాల్సి సరిపోతుంది. కొన్ని ఛార్జింగ్ 12 గంటలు, 16 గంటలు, 24 గంటలు పెట్టేటువంటి ఛార్జింగ్ గూడా ఉంటాయి. సో, బ్యాటరీ 6 గంటలు పెట్టేది 2,000 ఛార్జ్ చేస్తే, 24 గంటలు పెట్టేది మీరు 10,000, 12,000 ఛార్జ్ చేసినా పర్లేదు. ఎందుకంటే దాని ఒరిజినల్ కాస్ట్ రీచార్జ్‌కైతే ఈ కాస్ట్. ఒరిజినల్ కాస్ట్ 80,000 దాకా ఉంటది. కాబట్టి మీరు 12,000, 10,000 ఛార్జ్ చేసినా శుభ్రంగా ఇస్తారు. సో, ఆన్ యావరేజ్ చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి మీరు రోజుకి ఒక్క బ్యాటరీ సంపాదించుకోగలిగినా సరే, ఒక 3,000 దానికి లెక్కేసుకున్నా మీకు నెలకెంతొస్తుంది? 90,000 పైనే వస్తుంది. సో, మార్కెటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, మరి ఇంత చేస్తాము బానే ఉంది. ఎట్లాంటి బ్యాటరీస్ మనం తెచ్చుకోవచ్చు? లెడ్ యాసిడ్ బ్యాటరీస్ తెచ్చుకోవచ్చు. నికెల్ కేడియం బ్యాటరీస్ తెచ్చుకోవచ్చు. ఎస్ఎంఎఫ్ బ్యాటరీ, వీఆర్ఎల్ఏ బ్యాటరీస్. ఈ 95% ఆఫ్ ది బ్యాటరీస్ మనం వాడేవి హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్, ఇళ్లలో ఇన్వర్టర్స్, ఫ్రిడ్జ్‌లు ఇవన్నీ కూడా ఇవే రకమైన బ్యాటరీస్ ఉంటాయి. కాబట్టి 95% ఇక్కడే కవర్ అయిపోతాయి. కాబట్టి వీటిలో మనం ఏవైనా తెచ్చుకోవచ్చు. అయితే ఇందాక చెప్పా కదా! బేసిక్ మోడల్ ఒకేసారి 3 బ్యాటరీలు పెట్టుకోవచ్చు. ఆ బ్యాటరీ రీజనరేటర్ మెషిన్ అని. ఇదంతా ఇండియా మార్ట్‌లో అక్కడ దొరుకుతుంది. కానీ దీని ప్రైస్ 3,00,000 దాకా ఉంటది. మరి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి కదా! 3,00,000 చేసుకొని నెలకి మనం ఒక 10, 15 తెచ్చుకోగలిగిన పోనీ 30 తెచ్చుకోగలిగిన శుభ్రంగా అంటే రోజుకి ఒక్క బ్యాటరీ మనం మార్కెటింగ్ చేసి సంపాదించుకోగలిగితే 3 నెలల్లో పెట్టిన డబ్బులొచ్చేస్తే అక్కడి నుంచి మొత్తం మీకు సంవత్సరం పొడుగుతో ప్రాఫిట్. కరెంట్ మాత్రం కాలుతది. కరెంటొచ్చేసి మీకు ఒక గంటకి బ్యాటరీ రీచార్జ్‌కి సుమారు రూ. 50 ఏసుకోవచ్చు మనం కాలేటువంటి కరెంట్. అది గూడా ఒక కాస్ట్ కటింగ్ కింద అది గూడా మనం దాంట్లో ఏసేసుకొని చార్జ్ చేసేసుకోవచ్చు. ఎట్లాగో 10,000 కడుతున్నోడికి ఇంకొక 15,000 ఇంకొక 1,500 ఇంకొక 600, 700 కట్టుకోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఇంటి లొకాలిటీలో ఎక్కడైనా ఇది పెట్టుకోవచ్చు. చాలా మంచి బిజినెస్ కింద ఇది టర్న్ అవుతది. వీలైనంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. ఇది వెళ్లి ఎక్కడికో ఎవరికో ఉపయోగపడుతది. వాళ్ళేమనుకుంటారు, బానే ఉందని స్టార్ట్ జేస్తారు.
కొన్నాళ్ళ తర్వాత రోజుకొకటి రాలేదు పోనీ. కొన్నాళ్ళ తర్వాత ప్రాఫిట్ వచ్చేసింది. అంటే నా ఉద్దేశం బ్రేక్ ఈవెన్ అయిపోయింది. పెట్టిన డబ్బు 3,00,000 వెనక్కొచ్చేసింది. పోనీ వరస్ట్ కేస్‌లో 8 నెలల్లో వెనక్కొచ్చిందండి. 9 నెలల నుంచి ఆళ్ళ ఇంటి అద్దె కట్టుకునే డబ్బొస్తుంది. హ్యాపీయేగా? మీరిచ్చిన ఒక షేరు వాళ్ళ ఇంటి అద్దె కట్టుకోవడానికి 9 నెలల తర్వాత ఉపయోగపడిద్ది. జీవితాంతం కట్టుకుంటాడు. పిల్లల ఫీజు కట్టుకుంటాడు జీవితాంతం. కాబట్టి ఒకే ఒక్క షేరే గదా అనుకుంటాం గానీ, అది ఎక్కడో ఒకటి ఉపయోగపడుద్ది. కాబట్టి వీడియో తీసుకెళ్ళి ఫేస్‌బుక్‌లో ఎయండి, వాట్సాప్‌లో పడేయండి. ఎంతో మందికి హెల్ప్ అవుతది.